Good morning. I am G. Ramya, lecturer in chemistry. Here in this video, we are going to learn about structure of chlorophyll. Chlorophyll is the green pigment present in the leaves of plant. Chlorophyll అనేది గ్రీన్ కలర్ పిగ్మెంట్ ప్లాంట్ యొక్క లీవ్స్లో ఇది ఉంటుంది. మొక్కల్లో ఆకుపచ్చ రంగు పదార్థం క్లోరోఫిల్. పత్రహరితం అంటారు కదా దీన్ని. నెక్స్ట్, క్లోరోఫిల్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ రెండు రకాలు, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ పిగ్మెంట్స్ ఆఫ్ ఆల్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్. అన్ని ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్లో ఇది ఒక పిగ్మెంట్. అంటే కిరణజన్య సంయోగ క్రియ జరిపే అంగాలున్న అన్నిటిలోనూ ఇవి ఉంటాయి. అన్ని ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్లో ఇది క్యారెక్టరిస్టిక్ పిగ్మెంట్ క్లోరోఫిల్ అనేది. చూడండి, లైక్ హీమ్ క్లోరోఫిల్ హ్యావ్ టెట్రా పైరోల్ రింగ్ స్ట్రక్చర్. అంటే మనం ఇందాక చూసాం, నిన్న లాస్ట్ వీడియోలో చూసినట్టు హీమ్లో లాగానే క్లోరోఫిల్లో కూడా టెట్రా పైరోల్ వలయ నిర్మాణం ఉంటుంది, టెట్రా పైరోల్ రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ Mg+2 అయాన్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఇన్స్టెడ్ ఆఫ్ Fe+2 అయాన్. మనం హీమ్లో చూసినట్లయితే Fe+2కి Fe+2 ఉంటుంది. అదే క్లోరోఫిల్లో అయితే Fe+2కు బదులుగా Mg+2 అయాన్ కేంద్రక పరమాణు అయాన్గా ఉంటుంది, సెంట్రల్ మెటల్ అయాన్గా Mg+2 ఉంటుంది క్లోరోఫిల్లో. నెక్స్ట్, క్లోరోఫిల్ బి హ్యాజ్ ఏ ఫార్మైల్ గ్రూప్ ఆన్ బీటా కార్బన్ ఆఫ్ వన్ ఆఫ్ ద పైరోల్ రింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మిథైల్ గ్రూప్ ప్రెజెంట్ ఇన్ క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏలో మిథైల్ గ్రూప్ ఉంటుంది. అదే క్లోరోఫిల్ బిలో అయితే ఫార్మైల్ గ్రూప్ ఉంటుంది, బీటా కార్బన్ ఆటం. ఒక పైరోల్ రింగ్ మీద ఉన్న బీటా కార్బన్ ఆటంతో ఏముంటుంది, ఫార్మైల్ గ్రూప్ ఉంటుంది క్లోరోఫిల్ బిలో. అదే క్లోరోఫిల్ ఏలో అయితే మిథైల్ గ్రూప్ అనేది మనం చూస్తాం. నెక్స్ట్, క్లోరోఫిల్ ఏ అబ్జార్బ్స్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 4300 యాంగ్స్ట్రమ్ యూనిట్స్ అండ్ 6800 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. అంటే 4300 యాంగ్స్ట్రమ్ యూనిట్లు అంటే నీలం రంగు, అలాగే 6800 యాంగ్స్ట్రమ్ యూనిట్ ఎరుపు రంగు తరంగధైర్యం ఉన్న కాంతిని శోషించుకుంటుంది. In photosynthesis, CO2 and H2O vapor of air chemically combine under the influence of sunlight in presence of chlorophyll in green plants. మీకు తెలుసు కదమ్మా, ఫోటోసింథసిస్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో కంబైన్ అయ్యి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ క్లోరోఫిల్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఏమిస్తాయి, వాటిని ఫుడ్ని సింథసైజ్ చేసుకుంటాయి, కార్బోహైడ్రేట్స్ని, C6H12O6. దాంతోపాటు ఆక్సిజన్ని లిబరేట్ చేస్తాయి, +6O2. అంటే ఏంటి, కిరణజన్య సంయోగక్రియలో శోషితమైన ఎర్ర కాంతిని ఉపయోగించుకుంటుంది. అలాగే కిరణజన్య సంయోగక్రియలో గాలిలోని CO2 తేమ 2 సూర్యరశ్మి ప్రభావంతో క్లోరోఫిల్తో చర్య జరిపి చక్కెరను ఏర్పరుస్తుంది, 6CO2 + 6H2O. In presence of green color pigment chlorophyll and in presence of sunlight gives rise to C6H12O6 అంటే sugar, nothing but carbohydrate, +6O2 ఆక్సిజన్ని లిబరేట్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోఫిల్ చూద్దాం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోఫిల్ సేమ్ హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ లాగే 4 పైరోల్ రింగ్స్ ఉంటాయి. 4 పైరోల్ రింగ్స్ కూడా మిథ్రిన్ బ్రిడ్జెస్తో అటాచ్ అయి ఉంటాయి. అలాగే పైరోల్ రింగ్స్ యొక్క ఎడ్జెస్లో వేరియస్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. ఓకేనా. కానీ ఇందులో సెంట్రల్ మెటల్ ఆటం, హీమోగ్లోబిన్ అయితే Fe+2 అనేది సెంట్రల్ మెటల్, కానీ ఇక్కడ Mg+2 అనేది సెంట్రల్ మెటల్ ఆటంగా ఉంటుంది. ఓకేనా. మనం చూస్తున్నది స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏలో మనం ఏం చెప్పుకున్నాం,
ఒక పైరోల్ రింగ్ మీద ఉన్న బీటా కార్బన్ మెథైల్ గ్రూప్ ఉంటే క్లోరోఫిల్ ఏ అనుకున్నాం. ఇది క్లోరోఫిల్ ఏ. అదే కనుక మనకి ఫార్మైల్ గ్రూప్ ఉంటే అది క్లోరోఫిల్ బి. ఓకేనా? ఇది స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోఫిల్ అమ్మ. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ క్లోరోఫిల్ అంటే క్లోరోఫిల్ విధులు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ క్లోరోఫిల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ప్లాంట్స్. కిరణజన్య సంయోక్రియకు ముఖ్య కారణం. ఫోటోసింథసిస్కి ముఖ్య కారణం ఏంటి? క్లోరోఫిల్. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఆక్సిజన్ CO2 ఈక్విలిబ్రియం ఇన్ నేచర్. ఇన్ ఫోటోసింథసిస్ CO2 ఈజ్ అబ్జార్బ్డ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. అంటే మన ప్రకృతిలో ఆక్సిజన్ CO2ల మధ్య సమతా స్థితికి ఉపయోగపడుతుంది. అదేం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తుంది ఫోటోసింథసిస్ ద్వారా. నెక్స్ట్ ఇన్ ఫోటోసింథసిస్ దేర్ ఆర్ 2 మెయిన్ లైట్ సిస్టమ్స్. ఫోటోసింథసిస్లో 2 అంటే కిరణ సంయోక్రియలో 2 కాంతి వ్యవస్థలు ఉంటాయి. 2 లైట్ సిస్టమ్స్ ఎందుకు ఉంటాయి అంటే ఎప్పుడైతే ఇది లైట్ని అబ్జర్వ్ చేసుకుందో, సమ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుందో, కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఓకేనా? ఈ ఫోటోసింథసిస్లో 2 టైప్స్ ఆఫ్ లైట్ సిస్టమ్స్ ఉంటాయి. లైట్ సిస్టమ్ 1, లైట్ సిస్టమ్ 2. దిస్ సిస్టమ్ ఈజ్ ఎగ్జైటెడ్ బై ద లైట్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ గ్రేటర్ దాన్ 700 నానోమీటర్స్. ఒక లైట్ సిస్టమ్ 1 అంటే ఒకవేళ ఈ సిస్టమ్ కనుక వేవ్ లెంత్ ఆఫ్ లైట్ రేడియేషన్ 700 నానోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని లైట్ సిస్టమ్ 1 అంటాం. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే NADP అనేది NADPH+H+ కింద మారుతుంది. అంటే స్ట్రాంగ్ రిడక్టెంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లైట్ సిస్టమ్ 2. దిస్ సిస్టమ్ ఈజ్ ఎగ్జైటెడ్ బై ద లైట్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ లెస్ దాన్ 680 నానోమీటర్స్. అంటే ఈ సిస్టమ్ అయితే కనుక లెస్ దాన్ 680 నానోమీటర్స్ ఉన్న వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని ఈ సిస్టంలో ఎగ్జైట్ అవుతుంది. ఈ సిస్టమ్ అనేది ఎగ్జైట్ అవుతుంది లెస్ దాన్ 680 నానోమీటర్స్ ఉన్న వేవ్ లెంత్ ఆఫ్ లైట్లో. నెక్స్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ ఆక్సిడెంట్ ఈజ్ ఫార్మ్డ్. ఈ ప్రాసెస్లో ఆక్సిడెంట్ ఫామ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? క్లోరోఫిల్ బిలో జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి చూడండి, మీకు ఇది డయాగ్రామ్ రూపంలో చూపిస్తున్నాను. ఫోటో సిస్టమ్ 1. దిస్ సిస్టమ్ ఈజ్ ఎగ్జైటెడ్ బై ద లైట్ రేడియేషన్. చెప్పుకున్నాం కదా, ఫోటో సిస్టమ్ 1 ఇక్కడ ఉంది కదా, లైట్ సిస్టమ్ 1. దిస్ సిస్టమ్ ఈజ్ ఎగ్జైటెడ్ బై ద లైట్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ గ్రేటర్ దాన్ 700 నానోమీటర్స్. ఇక్కడ ఏమవుతుంది? NADP అనేది NADPH+H+ అంటే స్ట్రాంగ్ రిడక్టెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫోటో సిస్టమ్ 2 అంటే దిస్ సిస్టమ్ ఈజ్ ఎగ్జైటెడ్ బై ద లైట్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ లెస్ దాన్ 680 నానోమీటర్స్. లెస్ దాన్ 680 నానోమీటర్స్ లైట్ రేడియేషన్ ఇది ఎగ్జైట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది, స్ట్రాంగ్ ఆక్సిడెంట్. ఇప్పుడు ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి అంటే ద రియాక్షన్ బిట్వీన్ వీక్ ఆక్సిడెంట్ వీక్ రిడక్టెంట్. అంటే వీక్ ఆక్సిడెంట్కి వీక్ రిడక్టెంట్కి మధ్యన ఉన్న రియాక్షన్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి సిస్టమ్ 2 నుంచి 1కి ఫ్లో అయినప్పుడు ATP ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం? ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. ఓకేనా అమ్మ? అర్థమైంది కదా? క్లోరోఫిల్లో 2 కాంతి వ్యవస్థలు, కిరణజన్య సంయోక్రియలో 2 కాంతి వ్యవస్థలు ఉంటాయి. అవి కాంతి వ్యవస్థ 1, కాంతి వ్యవస్థ 2. కాంతి వ్యవస్థ 1 అంటే 700 నానోమీటర్ల తరంగ ధైర్యం కంటే ఎక్కువ తరంగ ధైర్యం దగ్గర ఈ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. ఈ చర్యల్లో ఏమవుతుంది? క్షయకరిణి ఏర్పడి అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ ఏర్పడి NADPH+H+ ఏర్పాటుకు దారితీస్తుంది. అదే కాంతి వ్యవస్థ 2 అనుకోండి, ఈ వ్యవస్థ 680 నానోమీటర్ల తరంగ ధైర్యం కంటే తక్కువ తరంగ ధైర్యం దగ్గర ఉత్తేజితం చెందుతుంది. ఈ చర్యలో ఆక్సీకరణ ఏర్పడి
ఆక్సిజన్ ఏర్పాటుకు దారితీస్తుంది. ఇది క్లోరోఫిల్ బిలో జరుగుతుంది. ఫోటో సిస్టమ్ బి అనేది, లైట్ సిస్టమ్ 2 అనేది. ఓకేనా. నెక్స్ట్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి అంటే, ఫోటోఫాస్ఫోరిలేషన్ చూడండమ్మా, ఇన్ ద రియాక్షన్ బిట్వీన్ వీక్ రిడక్టెంట్, అమ్మ అక్కడ రియాక్టెంట్ అని ఉన్నది, అది సరి చేసుకోండి. వీక్ రిడక్టెంట్ and weak oxidant, flow of electron occurs from system 2 to 1. ATP is formed in this process and this is called photophosphorylation. బలహీన ఆక్సీకరణల మధ్య చర్యలో ఎలక్ట్రాన్ల ప్రసారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏటీపీ ఏర్పడుతుంది. దీన్ని ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. అమ్మ ఓకేనా. ఇక్కడ సిస్టంలో చూడండి, ఇది ఫోటో సిస్టమ్ 1. దిస్ సిస్టమ్ ఈజ్ ఎగ్జైటెడ్ బై ద లైట్ రేడియేషన్ గ్రేటర్ దాన్ 780 నానోమీటర్స్. ఇందులో స్ట్రాంగ్ రిడక్షన్ అనేది జరుగుతుంది. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఫామ్ అవుతుంది. అంటే NADP అన్నది NADPH + H+గా మారుతుంది. నెక్స్ట్ ఫోటో సిస్టమ్ 2, ఇట్ ఈస్ ఎగ్జైటెడ్ బై ద లైట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ రేడియేషన్ లెస్ దాన్ 680 నానోమీటర్స్. ఇందులో ఏమవుతుంది, వీక్ రిడక్టెంట్ స్ట్రాంగ్ ఆక్సిడెంట్ ఫామ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ద రియాక్షన్ బిట్వీన్ వీక్ రిడక్టెంట్, వీక్ ఆక్సిడెంట్, ఈ రెండింటి మధ్యన రియాక్షన్ జరిగి మనకేం ఫామ్ అవుతుంది, ఏటీపీ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం, ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. ఓకేనా.